ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. మొదటి దినమంతా కృప ద్వారా దర్శించిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండవ రోజు రెండవ సెక్షన్ ద్వారా దేవుడు మనల్ని దీవించినట్లు దేవుడు తన కృపావరములతో మనల్ని దీవించును గాక. దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ పూట ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయం. ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందామండి. శ్రేష్టమైన ద్రాక్షావళి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావళి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు బబులోను యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు ఇర్మియా భక్తుడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ భక్తుడిని ప్రలాపించు ప్రవక్త అంటే కన్నీరు ప్రవక్త అని పిలిచేవారు. మీకు చాలాసార్లు చెప్పాను. దేవుడి దగ్గర నుంచి వర్తమానాన్ని తెచ్చుకొని లేదా పొంది ప్రజలకు చెప్పేవాడు. కన్నీళ్లతో మారండి, మార్పు చెందండి అని. తిరిగి దేవునికి కన్నీళ్లతో ప్రభువా వాళ్ళు ఏదో తెలియక చేశారు, వారిని కనుకరించని ఆ దేవుని దగ్గర కూడా కన్నీళ్లతో మొరపెట్టే ఒక గొప్ప ప్రవక్త దైవజనుడు ఇర్మియా. ఇర్మియా గారిని ఇశ్రాయేలీలతో ఈ మాట చెప్పమని చెప్పారు. ఏమనంటే దేవుడంట ఒక శ్రేష్టమైన ద్రాక్షావల్లిని వేయాలనుకున్నాడు. ఈ శ్రేష్టమైన ద్రాక్షావల్లిని వేయడానికి ఒక శ్రేష్టమైన ద్రాక్ష విత్తనాన్ని తెచ్చి దేవుడు నాటాడు. ఏమంటే నిక్కమైన ఒక శ్రేష్టమైన విత్తనము వంటి దానిగా నేను చూసి నాటితేనంట చివరికి దేవునికి ఇచ్చిన రిజల్ట్ ఏంటి అని మనం చూస్తే జాతిహీనపు ద్రాక్షావళి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. దేవునికి ఆశ్చర్యం కలిగింది. శ్రేష్టమైన ద్రాక్ష విత్తనమును కనుక విత్తుతేనంట దేవునికి జాతిహీనపు యొక్క ఏమండి సంతానంగా మారిపోయామంట. ఇదే అనుభవం యెషయా గ్రంథానికి వెళ్తే ప్రియులారా 5వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి చదివితే 5వ అధ్యాయం 1వ వచనం, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్షావళి తీగలను నాటించెను. దాని మధ్యన బురుసు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించెను. ద్రాక్ష పండు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్ష ఆయను. యెషయా గ్రంథకర్త ద్వారానేమో ఈ ద్రాక్ష విత్తనాన్ని నాటి దానికి కావలసిన అన్ని అనుభవాలను చేస్తే ఇక్కడ ద్రాక్ష ఏమైందంట కారు ద్రాక్షగా ప్రతిఫలం ఇచ్చింది. అలాగే మరొక దైవజనుడు రాస్తున్నాడు. కీర్తన గ్రంథము 80వ కీర్తనకి వెళ్తే ప్రియులారా, కీర్తనల గ్రంథం 80వ కీర్తన మీరు 13, 14వ వచనం కాడి చదువుదాం.
ఆకాశంలో నుండి మరల చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. మీకు బాగా తెలియాలంటే 8వ వచనంలో అంటాడు చూడండి, నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి అది నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందు వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యాపటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారు దాన్ని తెచ్చినట్లు దాని చుట్టూను కంచెలు నీవేళ పాడు చేసితివి. అడవి పంది దానిని పెళ్లగించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నది అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఐగుప్తులో నుండి ద్రాక్షావల్లిని తీసుకువచ్చి ఆయన విత్తనం వేస్తేనంట దీనికి అసలు కాపే లేకుండా పోయింది. దేవుని కోపానికి అది కారుకురాలయ్యింది. ప్రతి అనుభవములోనూ ద్వితీయోపదేశకాండం 32 చదివితే అక్కడ సొదొమ గొమొర్రా పట్టణం నుండి ఒక దేవుడు ద్రాక్షావల్లిని తెచ్చాడు. అక్కడ కూడా ఐగుప్తు నుండి ద్రాక్షావల్లి తెచ్చాడు యెషయా గ్రంథములో. ఇలాగ మనం చెప్పుకుంటే ప్రియులారా, ఈ ఇర్మియా గ్రంథంలో కూడా ఒక అనుభవాన్ని దేవుడు మనకు ముందు పెట్టాడు. ఈరోజు దేవుని సన్నిధానం వద్ద ప్రార్థిస్తూ ఉండగా, ఈరోజు వర్తమానం కొరకు సిద్ధపడుతుండగా దేవుడు మాట్లాడారు. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వలె ఉండవలసిన మనమంట దేవుడు ప్రియులారా నిక్కమైన విత్తనముగా మనం చూసి మనం నాటితేనంట జాతిహీనపు ద్రాక్షావల్లిగా మనము భ్రష్ట సంతానంగా మారేమని బైబిల్ చెప్తుంది. ఒక వ్యక్తి ద్రాక్షావల్లి అనగా ఒక వ్యక్తిని చూపిస్తుంది. ద్రాక్షావల్లి అనగా ఒక వంశాన్ని, ఇశ్రాయేలుని చూపిస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు చూపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు అనగా ఎవరో కాదు, మనమే ఇశ్రాయేలీలము. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ, దేవుడు నిన్ను ఒక శ్రేష్టమైన దానిగా ఎంచితేనంట చివరాఖరికి అంటారు కదా, నీ బుద్ధి చూపించావంట. ఎలాగా అంటే భ్రష్ట సంతానంగా మారిపోయామంట. ఒక వ్యక్తి జీవితంలో ఈ భ్రష్ట సంతానంగా ఎప్పుడు మారుతాము అంటే, పౌలు భక్తుడు రోమా సంఘంతో ఈ మాట రాశాడు చూడండి, రోమా పత్రిక 1వ అధ్యాయము. ఒక వ్యక్తి జీవితంలో భ్రష్టత్వం ఎప్పుడు వస్తుంది అని అంటే, రోమా పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించును. దాన్ని మీరు 32 వరకు ఇటువరకు చదువుకుంటే ఆ భ్రష్ట మనసు కలిగిన వాడు ఎలాంటి స్వభావాలు కలుగుంటాడో అక్కడ రాస్తూ వచ్చాడు. ఒక వ్యక్తికి ఎందుకు భ్రష్టత్వం వస్తుంది, ఎందుకు ఏమంటే మన జీవితంలో భ్రష్టత్వం వచ్చిందంటే, దేవునిని మరిచి లేదా దేవునిని మన మనస్సులో చోటియకపోవట కారణమును బట్టి. ఇర్మియా గ్రంథకర్త ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఎందుకు ఒక శ్రేష్టమైన ద్రాక్షావల్లి జాతిహీనపుగా మారింది, దాని సంతానం ఎందుకు భ్రష్టత్వానికి సంపాదించుకుంది అంటే దానికి కారణం ఎక్కడో రాయలేదని అదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనం కానించి 20వ వచనం వరకు మనం చదివితే ఒకసారి చదివేయండి. దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగ చేసుకుంటివి కదా. నీవు షిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తి మార్గములో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీసు నీళ్లు త్రాగుటకు
అశూరు మార్గములో నీకేమి పని ఉన్నది. చాలా అక్కడి నుంచి ఆ తర్వాత చదువుకుందాం. ఈ చదవబడిన ఈ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనములు కానించి మొదలు పెడితే అక్కడ రాస్తూ అంటున్నాడు 17వ వచనం కానించి మొదలు పెడితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవే ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగ చేసుకుంటివి. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు భ్రష్టత్వం వస్తుంది, ఎందుకు జాతిహీనంగా మారిపోతున్నారు, ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు కలగట్లేదు అని మనం చూస్తే ఇదిగో మొదటి కారణాన్ని చెబుతున్నాడు, నీకు నీవే ఈ బాధ కలగ చేసుకున్నావు అంటున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో తనకు తానుగా చేసుకునే ఆ బాధ ఏంటి అంటే, దేవుడు నడిపిస్తాను అంటే అలా కాదని యెహోవాను విసర్జించడమే మనకు మనమే తెచ్చుకునే బాధ. కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో నాకు జ్ఞానం ఉందను, నాకు తెలివి ఉందను, నా దగ్గర చేతిలో డబ్బు ఉందను ఎన్నో ఆలోచనలు చేస్తాం. ఒక వివాహం వచ్చినా ఏమండి పిల్లోడు మనోడే కాబట్టి అన్ని మనమే చూసేద్దాం అనుకుంటాం. కానీ కొంత కాలానికి వచ్చేటప్పటికి ఆ కుటుంబాల్లో ఆ కాపురాల్లో చిచ్చు గొడవలు. కారణం ఏంటి అంటే ఏమండి మన ప్రతి విషయంలో దేవుణ్ణి అడగనందున. ఈరోజు చాలా మంది జీవితంలో ఏ వ్యాపారం చేసినా, ఏ పని మొదలు పెడుతున్నా, ఏ కార్యాలు చేస్తున్నా వారి జీవితంలో ఆటంకాలు అవరోధాలు ఎందుకు వస్తున్నాయంటే దైవ చిత్తానుసారమైన ఏమంటే అనుభవం లేకయే. నా మట్టికి నేను ఎప్పుడు ఇలా అనుకుంటాను, ఏ పని మొదలు పెట్టాలన్నా, ఏ పని చేయాలన్నా ముందు ఆ సమస్యనే కానివ్వండి, ఆ పనినే కానీ ముందు ఎక్కడికి తీసుకొస్తానంటే దేవుని సన్నిధానం ముందుకు తీసుకొచ్చి నాకు నేనుగా దేవుణ్ణి అడగడం మొదలు పెడతా. ప్రభువా, నాకు ఈ అవకాశం వచ్చింది, నువ్వు వెళ్ళమంటేనే నేను వెళ్తాను, నువ్వు చేయమంటేనే నేను చేస్తాను. అది నీ చిత్తమా, అది నీ ఉద్దేశమా, అది వెళ్ళడానికి అర్హత కలిగిన అవకాశమేనా, ఆ ప్రాంతానికి వెళ్ళడం వల్ల నీ నామానికి అవమానమేమి కలగకుండా నీ నా జీవితంలో ఘనత మెప్పు సంపాదించేటట్లుగానే ఆ పని నీ చిత్తమైతేనే చేస్తాను ప్రభువా. డబ్బు నా దగ్గర ఉండొచ్చు గాక, ఏమంటే దానికి కావాల్సిన మనుషులు సామాగ్రి మన చేతిలో ఉండొచ్చు గాక, కానీ ఎన్ని ఉన్నా దేవుని సహాయం లేకపోతే మనము ఏమీ చేయలేము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు ఆశీర్వాదాలు చూడలేకపోతున్నామంటే ప్రతిసారి అన్ని నా దగ్గరే ఉన్నాయి కదా అని చెప్పి మనం వెళ్ళిపోతాం. కాదు, ఎన్ని ఉన్నా ఏది ఉన్నా యెహోవా మన పక్షమున కనుక ఉంటే ఆ ఒక్క అనుభవం చాలంటండి. నీ దగ్గర డబ్బు లేకపోయినా, ఏమంటే నీకు కావాల్సిన మనుషుల చేతిలో లేకపోయినా యెహోవా నీ పక్షమున ఉంటే నీకు విరోధి ఎవడో, నేను ఆపేది ఎవడు. నీ కార్యాలకు ఆటంకాలు ఎందుకు వస్తాయి? ఆటంకాలు వచ్చిన అవరోధంగా దాన్ని దాటుకొని వెళ్ళిపోతాం. కారణం యెహోవా నిన్ను చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు గనకనే. దేవునికి మహిమ కలుగును గాక. యోబు భక్తుడు అంటాడు కదా, దేవుడు నన్ను చెయ్యి పట్టి నడిపిస్తా ఉంటే నా పాదాలు ఎందులో పడ్డాయి అన్నాడు. బైబిల్ బాగా చదివితే చెప్పాలి. అది బాగా చెప్పారు. దేవుడికి తప్పడు కొడతాం, ఒకసారి తప్పడు కొడతాం. ఎన్నిసార్లు చెప్పలేదు మీకు? అది ఏం విరిగిందంట? రొట్టి విరిచి నేతిలో పడినట్టు. ఎందుకు మీరు బైబిల్ చదవకపోతున్నారు? ఇక్కడి నుంచి ఇదే పనులు చేస్తా. సగమే చెప్తాను నేను, మిగిలిన ముగింపు ఎవరు ఇవ్వాలంటే మీరే ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వాళ్ళే, కానీ దేవుని యొక్క మార్గాలు కాక తమ సొంత మార్గాలు నడిచారంట. చూడండి, యోధా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి.
కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించి. చూసారా వీరి మార్గాలు? కయ్యూను మార్గం ఉంది, కోరాహు మార్గం ఉంది, బిలాము మార్గం ఉంది. ఈ ముగ్గురు కూడా తమ స్వంత ఆపేక్ష కొరకు తమ సొంత నిర్ణయాలు తీసుకొని ఏమైపోయారంట? మార్గాన్ని తప్పి నడిచారంట. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇంకో మాట చదువుతూ చూడండి. వారు మార్గమును నడిచి తిరిగిన చుక్కలని 13వ వచనం చదవండి. తమ అవమానమును మరుగు గ్రొక్కువారు సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఈరోజు ప్రియులారా, దేవుని యొక్క కాపుదల లేకుండా, దేవుని యొక్క తోడు లేకుండా, దేవుడు మనతో లేకుండా, ఆయన నడిపింపులో మనం లేకుండా, ఈరోజు మన నడిపింపు ఎలా ఉండదు చెప్పండి? పూర్వపు దినాలు, ఇప్పుడు కాదులేండి, పూర్వపు దినాలంట చిన్నపిల్లలు స్కూల్కి తీసుకెళ్ళినా, కొట్టుకి తీసుకెళ్ళినా, బయటికి తీసుకెళ్ళినా వాళ్ళు చెయ్యి ఇచ్చేవారు. తండ్రి ఏం చేసేవాడంటే చెయ్యి పట్టుకొని తీసుకెళ్లేవాడు. ఈరోజు పిల్లలు నా కూతురే బాగా చెప్పేదే నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. నేను పట్టుకోవడానికి నా కూతురు పట్టుకోవడానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? నేను పట్టుకుంటే రోడ్డు మీద కనబడే చోటల్లా కొట్టల్లా దాగిద్ది. నేనేంటంటే బడబడ లాక్కెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ తిరగకూడదు, ఇది చేయకూడదు, ఇది కొనుక్కోకూడదని. అదే నా కూతురు నా చేయి పట్టుకుంది అనుకోండి, చెప్పండి, దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు. ఈరోజు మనం అదే చేస్తున్నాం. అయ్యా నాకు భయం వేస్తుంది ప్రభువా, నాకు ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభువా, నాకు సహాయంలో ఉన్నా ప్రభువా, నా చెయ్యి పట్టుకో ప్రభువా అని చెప్పి మనం అడుగుతాం. కానీ ప్రస్తుత దినాల్లో నువ్వు పట్టుకుంటే నీకు ఇబ్బంది ప్రభు. ఎందుకంటే వెళ్తా ఉంటే మార్గంలో సినిమా వస్తుంది, అక్కడ ఆగాలిగా. వెళ్తా ఉంటే చంద్ర బ్రదర్స్ వస్తుంది, కొంచెం అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలి కదా. ఎందుకంటే అన్ని చోట్లకి దేవుడు రాడు కదా. కానీ మనం మట్టికి అన్ని చోట్ల తిరిగేయాలి. మార్గము తిరిగి చుక్కల వలె మనం ఉన్నాం. వెళ్ళకూడని చోట్లకి, తినకూడని చోట్లకి, నిలవకూడని చోట్లకి. 1:1 కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుని చోట. కానీ మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఎక్కడ నిలుస్తున్నాం, ఎక్కడ వెళ్తున్నాం, మన మార్గం ఏంటి, మనం నడిచే రీతి ఏంటి, ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. నేను చెప్పాను, చెడ్డ సహవాసం మన ఆత్మీయ స్థితిని నాశనం చేస్తుంది. ఎక్కడ పడితే నిలవడానికి వీల్లేదు. పౌలు అంటాడు, అన్నీ నేను చేయదగినవే కానీ కొన్ని నేను చేయాలనుకోవట్లేదు, అది మంచిది కాదు, అది నా ఆత్మీయ జీవితాన్ని చెడగొడుతుందని తెలిసి అక్కడ నేను ఉండడానికి ఇష్టపడట్లేదు అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని నడిపించేటట్లుగా ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి కార్యము దైవ చిత్తానుసారము కొరకు, దేవుని నడిపింపు కొరకు చూడాలి. దేవుడు నడిపిస్తూ ఉండే అనుభవం ఏంటో తెలుసా? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఈ మాట చాలా ఇష్టం అండి. విశ్వాసమునకు కర్తయు, అది తప్పకూడదు, ఒకసారి అలా చెప్తేనే సంతోషం. చెప్పండి, దేవుని దగ్గర ఏముంటదంటే నడిపిస్తే కొనసాగింపు. తాతలు పెట్టిన వ్యాపారాలు నేటికి మనవాళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారంటే అర్థం ఏంటంటే, ఏమంటే తాతయ్య పెట్టిన క్వాలిటీ, స్టాండర్డ్ అన్ని మెయింటైన్ చేసుకొస్తున్నారు. ఈరోజు మనం ఏంటంటే ఎవరు చూస్తున్నాడు క్వాలిటీ, ఎవరు చూస్తున్నాడు స్టాండర్డ్, ఎవరు చూస్తున్నారు అని చెప్పి క్వాలిటీ తగ్గించడం. వ్యాపారాలు ఏమైపోతున్నాయి? ఈరోజు అన్ని కొట్లు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి అంటే, మనం అందించే ఆ సరుకు క్వాలిటీ తగ్గితేనే ఈ లోకం దాన్ని గమనించి మన దగ్గరికి రావడం మానేస్తున్నారే. మరి దేవుని మనతో నడవాలి అంటే నీలో ఏం తగ్గకూడదు, ఆయన చిత్తము, ఆయన నడిపింపు ఎప్పుడు కూడా. అందుకనే దేవుడు మనం నడిపిస్తారంట, మనకు కొనసాగింపు ఉంటుందంట. దేవుడు నడిపించకపోతే 2 రోజులు పెడతాడు, 3వ రోజు షాప్ మూసేస్తాడు. ఎందుకంటే ఏం ఉండదు. కాబట్టి మొట్టమొదటి మనం గమనించిన వారమైతే నీవుగా నడవకూడదు, దేవుని నడిపింపులో
మనం ప్రతి విషయంలో కూడా ఎవరిని అడగాలి అంటే దేవుణ్ణి అడగాలి. భార్య, నీవు, పిల్లలు కూర్చొని ప్రభువా నీ చిత్తమైతేనే ఈ వ్యాపారం, ఈ ఉద్దేశం, ఈ కార్యం, ఈ వివాహం, ఈ పని, ఇది ఏదైనా సరే దైవ చిత్తానుసారం కోరుకోవాలి. ఇక రెండోది అక్కడ ఏమన్నాడు చూడండి, 18వ వచనము ఇర్మియా గ్రంథము. అంటే షీలోరు నీళ్లు త్రాగుట కంట వీళ్ళు ఐగుప్తు వైపుకు తిరిగారంట. షీహోరు అన్న ఏమండి ఐగుప్తిలో ఉన్న నైలు నది అన్న ఒకటే. నైలు నదికి మరొక పేరు షీహోరు నది. ఇప్పుడు చెప్పండి, నైలు నదులు ఏముంటాయి? చెప్పరే అమ్మా, రైటా కాదా? తప్పట్లు కొట్టండి. మరి చెప్తా ఉన్నప్పుడల్లా తప్పట్లు కొడతాను. అప్పుడే ఏముంటుందంటే చెప్పండి, ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. తప్పట్ల కోసమైనా సరే బైబిల్ చదువుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ దైవజనులు ఎప్పుడో మాట అన్నారు, కక్ష చేతనో, మితము చేతనో, ఇంట్రెస్ట్ చేతనో, నలుగురిలో పోవడం చేతన ఆయన ఏం చేస్తామంట, ఇప్పుడు అది నన్ను కొడతా ఉంటే నేను మిమ్మల్ని కొట్టించుకోవడానికి తప్పట్లు కొట్టించుకోవాలని పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తారంటే ఏమండి గబగబా చదివేస్తారు. మీరు కూడా ఇక్కడి నుంచి ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళకి తప్పట్లు కొడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడుందో చెప్పాలి. ఇప్పుడు అది 18లో ఉందా? యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు గ్రంథము ఎవరు తెస్తారు ముందు నాకంటే? నైలు నది, అదే ఫరో నైలు నది వంటి వాడని, ముసలి వంటి వాడని. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి నేను నీకు తప్పట్లు కొట్టండి. ఎవరికి? నేనే ముందు తీసా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించండి, మీరు కూడా నాకంటే ముందు తీస్తే మీకు కూడా తప్పట్లు కొట్టేస్తారు నుంచి. కాబట్టి గమనించండి ప్రియులారా. ఇప్పుడు వచ్చాను మన వాక్యానికి వచ్చాను. వీళ్ళంట దేవుడు నడిపించే మార్గాన్ని నడవకుండా ఎటు వెళ్తున్నారంట? ఐగుప్తి నైలు నది వైపు వెళ్తున్నారంట. నైలు నది ముసల నది. నైలు నదికి మరొక పేరు ఏంటి అంటే నలుపు నది, చీకటి నది, గాఢాంధకారపు నది. ఇంకో భక్తుడు దాన్ని ఏమని పిలిచాడంటే, ఒక ఆత్మీయుడు, నేను బైబిల్లో చేర్చకపోకూడదు కానీ ఇలా చెప్పొచ్చు, ఏమనంటే ఇశ్రాయేలీయుల యొక్క మగ పిల్లలను మింగేసిన నది. అంతేగా? ఫరో ఏమన్నాడు? ఆడదాన్ని బతకనివ్వండి, మగోడైతే తీసుకెళ్లి నైలు నదిలో పడేయండి, మొసలు పీక్కొని తింటాయి. మనుష్యుల కన్నీళ్లను తెప్పించే నది. ఈరోజు మనుషులు ఎటు నడుస్తున్నారు అసలు చూడండి. ఒకసారి మాట చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున ఐగుప్తి నదుల అంతమందున్న జోరీగలను. చాలండి, తప్పడు కొట్టండి ఒకసారి. అది ఏమ్మా చప్ప కొడుతున్నారే. కాబట్టి గమనించండి ప్రియులారా, ఐగుప్తి యొక్క అనుభవం ఏంటి అంటే జోరీగలు. జోరీగలు అంటే అదొక్కటి చెప్పచ్చు. ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్పాలనుకున్నాడు ఈరోజు అంటే, దేవుడు అంట మనల్ని నడిపిస్తూ ఉంటే వీళ్ళకి దాహం వేసింది. బైబిల్ గ్రంథంలో నీళ్లు అన్నదానికి ఉపదేశము అని అర్థం. దేవుడు ఉపదేశము మనుషులకి నచ్చట్లా. వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, మాకు షిహోరు యొక్క ఉపదేశం కావాలి, ఐగుప్తి మార్గంలో మేము నడవాలి అనుకుంటున్నారు.
మేము బలవంతులు అయిపోతాం అనుకుంటున్నారు. వాక్యములో మేము ఆరితేరిపోతాం అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది అని మనం చూసిన వారమైతే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఈ యొక్క షిహోరు యొక్క నదంట ఎలాంటిది అంటే పిల్లలు, ఐగుప్తు నదులంట జోరీగలతో ఉన్నదంటండి. బాధించేది, కుట్టేది. చూడండి, కొంతమంది, నేను అనకూడదు కానీ చెప్పడం తప్పదు, రోజు అయ్యగారి వాక్యాలు. ఇప్పుడు మేము ఎందుకు ఈ ఉపవాస ప్రాంతంలో మేము వాక్యం చెప్పమంటే, ఆదివారం అయ్యగారే చెప్తారా, సోమవారం అయ్యగారే చెప్తారా, ఏ కూడికి పెట్టిన అయ్యగారే చెప్తారా? ఇప్పుడు కూడా అయ్యగారే చెప్పాలా? ఇంకేం వాళ్ళు పిలవచ్చుగా. అంటే మీ దైవజనుడు మీకు ఏమైపోయాడు? మనలో మన మాట చెప్పండి, పాత అయిపోయాడు. ఇంకోళ్ళు చెప్తే, ఇంకో బోధ వింటే, ఇంకొక ఆయన అయితే బాగుంటది కదా, మనిషి చేంజ్ అయితే బాగుంటది కదా, వాయిస్ చేంజ్ అయితే బాగుంటది కదా, పద్ధతి చేంజ్ అయితే బాగుంటది కదా అనుకుంటున్నారు. ఆ చెప్పే అయ్యగారు చెప్పే 4 మాటలు మనకి ఎలా అనిపిస్తాయంటే తీయగా ఉంటాయి అన్నమాట. కానీ అవి జోరేగా. మంచి ఉపదేశం అయితే దేవునికి స్తోత్రం. ఏంటి ఈ రోజుల్లో ఏది మంచో ఏది చెడో తెలియట్ల ఉపదేశాలు. అక్షరాన్ని చదివేసే వాళ్ళు కొంతమంది, ఆత్మీయతలు వివరించే వాళ్ళు కొంతమంది. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎందుకంటే ఈరోజు నడిపింపు అలాగా. కొన్నిసార్లు దేవుడు చెప్పాడు, రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటే అబద్ధ బోధకులు వస్తారు. నేనే యేసునని ప్రకటించేవారు, వాక్యం అలా కాదు ఇలాగాని బోధించేవాళ్ళు మన మధ్యనే లేగుస్తారు, కొత్త బోధలు తీసుకొస్తారు. ఏమండి, తీపికరమైన మాటలు. జారస్త్రీ అంట తేనె నునికే మాటలు మాట్లాడిద్ది అంట. వేశ్య ఎలా మాట్లాడిద్ది? కఠినంగా మాట్లాడితే మనం వింటామా? తీయని మాటలు మాట్లాడిద్ది. చివరికి మన కుటుంబం ఒళ్ళే నాశనమే. ఈరోజు ప్రియుల సేవకులు కూడా తీయని మాటలు మాట్లాడుతున్నారు. మన దైవజనుడు చెప్పిన అనుభవం, దేవుడు మనకి ఇచ్చిన అనుభవం, అది ఆత్మ సంబంధమా లేదా దైవజనులు? ఈరోజు చాలా మంది అండి, చాలా మంది, ఎవరు నేను అట్లా నా మట్టికి నేను కూడా దీన్ని చెప్పుకుంటాను. అదేంటంటే 4 ప్రసంగాలు సిద్ధపరచుకొని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ 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 చెప్పుకుంటూ తీయగా దాన్ని మార్చి 4 కథలతో, పెట్ట కథలతో, 4 అనుభవాలతో ఏం చేస్తారండి? ఇక మనం చెప్పకూడదు, కానీ చివరికి అవి ఈరోజు ఒక మాట చెప్తాను. ఈరోజు నేను కూడా ఎందుకు ఈ గ్రామంలో ఉన్న ప్రజలు పిలవలేదంటే, నా మీద కూడా నింద రావచ్చు. ఈరోజు బయట నుంచి సేవకులు లేడు కాబట్టి, ఒకవేళ ఊరు జనాన్ని పిలిచి, సంఘాన్ని పిలిచి నేనే చెప్పాను అనుకోండి, వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈ అయ్యగారు ఏదో కొంచెం బాగా చెప్తున్నట్టున్నారే, ఈ మాట ఏదో కొంచెం బాగున్నట్టుంది, కాబట్టి మనం కూడా ఏం చేద్దాం, మన దైవజనులు వదిలేసి ఇలాంటి కార్యక్రమాలు పెడితే ఇక్కడికి వచ్చేద్దాం అన్న ఆలోచన వస్తుంది. ఈరోజు కొంతమంది మందిరాన్ని చూసి మందిరాలకి వెళ్ళేవారు, దైవజనులు చూసి బొంగులు చూసి మందిరానికి వెళ్ళేవారు, చమత్కారపు మాటలు చూసి మందిరానికి వెళ్ళేవారే తప్ప ఉపదేశాలు సారమైన అనుభవం సంఘాల్లో ఉందా? దైవజనుడు ఆత్మీయతలో ఉన్నాడా? ఆయన బోధ ఆత్మ సంబంధంగా ఉందా? ఇవన్నీ పట్టించుకోండి. అందుకని బైబిల్ చెప్తుంది, వీళ్ళంట దేవుడు ఇచ్చే దానిని తప్పి నడవడం బట్టంట ఎక్కడికి వెళ్ళారంటే షిహోరు ఐగుప్తు మార్గానికి వెళ్ళారంట. షిహోరు మార్గంలో ఏమున్నాయంటే జోరీగలు ఉన్నాయంట. ఈ 18వ అధ్యాయం 2వ అనుభవంలోకి వస్తే ఇక్కడ మరొక మాట చెప్తున్నారు. ఇక్కడ ఏముందంట, యాప్రటీసు నది నీళ్లు త్రాగుటకంట వీరు అషూరు వైపు వెళ్ళారంట. ఇప్పుడు మళ్ళీ యెషయా గ్రంథం 7:18 2వ భాగం చదివితే అక్కడేమన్నాడు, అషూరు దేశములోని కందిరీగలు యెహోవా ఏలబట్టి పిలిచెను. అషూరు దేశంలో ఏమున్నాయంట, ఐగుప్తిలో జోరీగలు ఉంటే అషూరు దేశంలో కందిరీగలు ఉన్నాయి. 2 బాధించేవారే, 2 గాయపరిచేవారే. మాటలు తీగా ఉంటాయి, కుడితే కానీ తెలియదంట. ఈ ఈగలేరా అనుకుంటాం, మామూలు ఈగలకి కందిరీగలకి తేడా ఉంది. ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? అంతే, కుట్టినప్పుడే ఆ బాధ, నొప్పి, ఆ అనుభవం తెలుస్తుంది. కొన్ని ఉపదేశాలు బాగున్నట్టుగానే అనిపిస్తాయి,
కానీ ఒకసారి ప్రకటించిన దైవజనుల లోతైన అనుభవంలోను సంఘములను చూస్తే ఈ అనుభవాలు ఏమీ కనబడవు. అందుకని మన మూల వాక్యానికి వచ్చేయండి. ఇర్మియా భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ప్రియులారా, వీటన్నిటికీ కారణం ఏంటి అని ఒకసారి మన ముగింపులోకి ఆగి చూస్తే ఈ 22వ అధ్యాయము 18వ వచనంలో చెప్పాడు సూటిగా. వీళ్ళంట 17వ వచనంలో, మీ దేవుడిని యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు ఇచ్చిన దైవజనుడు, నీకు ఇచ్చిన సంఘము, నీకు ఇచ్చిన దైవజనుడు సంఘము నీకు ఇచ్చిన స్థలాన్ని కాదని ఎక్కడికో వెళ్ళి ఏమి సంపాదించడం. దేవుడు నీకు ఇచ్చిన సేవకుడు, దేవుడు నీకు ఇచ్చిన సంఘము, దేవుడు నీకు ఇచ్చిన మందిరం చాలు. షిలోహు మందిరము శిథిలమైపోతున్నా, దైవజనుడు ముసలవాడైపోతున్నా, అక్కడ పరిస్థితులన్నా భయంకరమైపోతున్నా, హన్న దైవజనుని విడవలేదు, సంఘాన్ని విడవలేదు, సేవకుడిని విడవలేదు. మనం యథార్థంగా ఉండాలి, దేవుడు నడిపింపు మనకు ఉండాలి, దేవుడు తోడు మనకు ఉండాలి. ఈ మధ్యలో వచ్చేవన్నీ కూడా మధ్యలో వెళ్ళిపోయేవి. ఒకటి ప్రియులారా, మనం చూస్తే నడిపింపులు మనం చూస్తాం. ఇలా మీరు ఇంటికి వెళ్ళాక మిగతా భాగం చదువుకోండి, నేను ముగించేస్తాను, ఎందుకంటే సమయం చాలా సమయోచితం కనుక. ఈరోజు దేవుని మార్గాన్ని మనం విడుస్తున్నామా? అందుకని దేవుడు చివరి హైలైట్ మాట ఏమంటున్నాడంటే, శ్రేష్టమైన ద్రాక్షావళిగా ఉండవలసిన మీరు ఎలా అయిపోయారంటే దేవుని విసర్జించడం వలన భ్రష్ట సంతానానికి వచ్చేసాం, భ్రష్టులమైపోయాం. దేవుని మనసుకు, దేవుని కార్యాలకు, దైవజనుల మాటలకు అవకాశం ఇవ్వకపోవడాన్ని బట్టి చివరికంట ప్రియులారా జాతిహీన ద్రాక్షావళిగాను భ్రష్ట సంతానంగా మారిపోయాము. ఈరోజు మరి దేవుని మార్గంలో ఉన్నావా? దేవుని నడిపింపులో ఉన్నావా? లేదని అశ్షూరు రాజు అయిపోయిన ఆ యొక్క యాప్రిటిస్ నది, ఐగుప్తి యొక్క మార్గమైన నైలు నదిగా పిలువబడుతున్న షిహోరు యొక్క నది వైపు తిరిగి నీ మార్గాన్ని తప్పు తిరుగుతున్నావేమో. ఇది మొదట ఇప్పుడు ఒకటే చెప్పా, మిగతా రెండో దానికి వస్తే టైం అయిపోతుంది. కాబట్టి దేవుని చిత్తం అయితే రానున్న దినాల్లో మనం నేర్చుకుందాం. కానీ ఈరోజు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుణ్ణి విసర్జించడం వలన, దేవుని యొక్క నడిపింపును, దేవుని చిత్తాన్ని కాదనుకొని మనమంట జాతిహీనులం అయిపోతున్నాం గనక, భ్రష్టులం అయిపోతున్నాం గనక, నేను ఎప్పుడు దేవుని యొక్క సన్మార్గాన్ని, దైవజనుల ఉపదేశాన్ని, దైవ సంబంధమైన పద్ధతులను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను నేను మరవక దేవుడు నన్ను నడిపించే నడకల మార్గంలో నేను నడుస్తానని తీర్మానం చేసుకుంటే, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు కలవరి శిలువలో మరణించాడని నువ్వు గుర్తెరిగితే తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకముగా, ప్రభువా నీ నడిపింపులో నీకు మమ్మల్ని నడిపించండి. మేము భ్రష్ట సంతానముగా, భ్రష్ట మనసు కలిగే వారిగా మారక, జాతిహీనపు ద్రాక్షవల్లిగా ఉండకుండాన్నట్లు నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు